శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలో పంచమ స్కందానికి అందులోనూ భరతుడి కథకి స్వాగతం. ఈ భరతుడి కథలో నిన్న మనం ఏం చెప్పుకున్నాం? ఆయన లేడి కింద జన్మనెత్తిన తర్వాత మళ్ళా ప్రాణత్యాగం చేసేసిన తర్వాత ఒక బ్రాహ్మడి ఇంట్లో పుట్టాడని, వాళ్ళ ఇంట్లో ఆయనని వాళ్ళ సవితి అన్నలు వాళ్ళు సరిగా చూడకపోవడం మూలంగాను, ఆయన ఆ రాత్రి పొలాలకి కాపలా కాస్తూ ఉండడం మూలంగా, ఈ బోయవాళ్ళు ఎవరైతే ఉన్నారో అడవిలో ఉన్నవాళ్ళు, ఈ బలిపశువుగా ఈయనని చూసి ఆనందపడ్డారని, బలిపశువుగా ఆయన్ని బంధించి తీసుకువెళ్లారని అక్కడి వరకు తెలుసుకున్నాం. ఈరోజు ఆయనని వాళ్ళు చంపుతారా లేదా అన్న విషయాన్ని తెలుసుకోబోతున్నాం మనం. ఆయన్ని వాళ్ళు తాళ్ళతో కట్టేసి కాళికాలయానికి లాక్కెళ్ళిపోయారట. అప్పటికే అక్కడ ఎవరున్నారని చెప్పుకున్నాం మనం? దొంగల నాయకుడున్నాడు. అమ్మవారి పూజ ముగించి బలిపశువు కొరకు ఎదురు చూస్తున్నాడు. దొంగలు భరతుడిని తమ నాయకుడి ముందు తీసుకొచ్చి నిలబెట్టారు అన్నంత వరకు చెప్పుకున్నాం గదా! ఇప్పుడు బలికి తయారు చేస్తున్నారు. దొంగలు భరతుడికి స్నానం చేయించారట. ఎర్రబట్టలు కట్టారట. మెడలో పూలమాలేశారట. గంధం పూసారట. బొట్టు పెట్టారట. బలిపశువుని ఎలా అయితే అలంకరిస్తారో అలా అలంకరించేశారట. దొంగల పూజారి అమ్మవారికి పూజ చేసేసాడు. భరతుడిని బలి ఇవ్వడానికి పెద్ద కత్తి పట్టుకొని నిలబడ్డాట. భరతుడికి తల నరికి అతని మెడ నుండి కారే రక్తంతోటి కాళికాదేవికి అభిషేకం చేయడానికి ఆయన సిద్ధంగా కూర్చున్నట్ట. దొంగలంతా పూర్తిగా మద్యం సేవించేసి ఊగిపోతున్నారు. ఒక బ్రాహ్మణ్ణి చంపుతున్నాం అనే బాధ గాని, ఆ అమాయకుడి మీద దయ ఏమాత్రం వారికి లేదుట. వారు అదొక ఆనందంగా ఆడుతూ, పాడుతూ ఆనందంగా దాని బలి అనే ఉత్సవాన్ని చూస్తున్నారట. ఇదంతా ఒక కంట కనిపెడుతూ ఉంది కాళికామాత. సర్వభూతములను తనతో సమానంగా భావించేవాడు, ఎవరి మీద శత్రుత్వం లేనివాడు, ఎల్లప్పుడూ భగవంతుని మనస్సులో స్మరించేవాడు అయిన ఈ బ్రాహ్మణ్ణి చంపడం ఆ తల్లికి అస్సలు రుచించలేదు. ఆమె ఒక్కసారిగా హూంకరించిందంతేట. తన కరాళ రూపంతోటి ఆ విగ్రహాన్ని చీల్చుకుని బయటకొచ్చేసిందట. ఆవిడతో పాటు ఆమె అనుచరులు కూడాను కట్టాట్టహాసాలు చేస్తూ బయటకొచ్చేశారు. అమ్మవారిని చూసిన దొంగలు భయంతో పారిపోయారట. భరతుడిని వదిలేశారు. భరతుడు అమ్మవారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంక కాళీమాత తన అనుచరులు అందరూ విజృంభించారట. ఆ దొంగల చేతిలో ఉన్న కత్తుల్ని తీసుకుని ఆ దొంగలవే తలలు నరికేశారు. వారి రక్తాన్ని వాళ్ళు పీల్చి పాడేశారట. ఆవిడతో సహా కాసేపటికి అందరూ అంతర్ధానమైపోయారు. ఓ పరీక్షిత్ మహారాజా! ఎవరు చెప్తున్నారు ఈ మాట? మళ్ళీ మనకి శుకుడనమాట. ఏమని చెప్తున్నాడు చూడండి. ఓ పరీక్షితు మహారాజా! భరతుడిలాంటి మహానుభావులకు అపకారం తలపెట్టిన వారికి ఇదే గతి పట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే భరతుడు సామాన్యుడు కాడు. దేహాభిమానం అసలు లేదు. అహంకారాన్ని ఎప్పుడో వదిలిపెట్టేశాడు. అన్ని ప్రాణుల యందు పరమాత్మను చూసేవాడు. ఎవరికీ అపకారం చేయనివాడు. ఎల్లప్పుడూ మనసులో శ్రీహరిని ధ్యానించేవాడు. తనని బలివ్వబోతున్నారని తెలిసి కూడా చెలించనివాడు. అటువంటి భరతుడిని భగవంతుడు రక్షించకుండా ఎలా ఉండగలడు చెప్పు? అందుకే కాళికామాత రూపంలో వచ్చి రక్షించాడు. భగవద్భక్తుల విషయంలో ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు కదా! మనం ఈ విషయంలో భగవద్గీతలోది ఒక గీతా శ్లోకాన్ని స్మరించుకోవచ్చు. ఎలాగా? అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం అని గీతలో ఈ శ్లోకాన్ని మనకు చెప్పారనమాట. అంటే తన భక్తుల్ని వాళ్ళ యొక్క యోగక్షేమాల్ని భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు అని అర్థం అనమాట. ఆ తర్వాత సుఖమహర్షి మన పరీక్షిత్ మహారాజుకి ఇంకా ఇలా చెప్తున్నాడు. ఏమని? ఓ మహారాజా! కాళికాలయం నుండి బయటకు వచ్చిన భరతుడు తన దారిని తాను వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ భరతుడు ఎక్కడికి చేరుకున్నట్ట? సౌవీర దేశం అనే దానికి చేరుకున్నాడు. ఈ సౌవీర దేశాన్ని రహుగణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన కపిల ఆశ్రమానికి వెళ్ళడానికి పల్లకి సిద్ధం చేయించుకున్నాడు. పల్లకి బోయలకు అధిపతి అయిన వాడు బోయల్ని రమ్మన్నాడు. నలుగురు బోయలకు గాను ముగ్గురే వచ్చారు. ఒకడు రాలేదు. ఒక పక్కేమో రాజుగారు వచ్చేస్తున్నారు. ఎవడో ఒకడిని తీసుకురావాలి. బోయలకి ఏదో ఒకటి చేసి తీసుకురండి ఇంకొక మనిషిని అని చెప్పాట. అదే సమయంలో భరతుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎత్తుగా, పొడుగ్గా, దృఢంగా, ఎద్దులా ఉన్న భరతుడిని చూసి ఇతడు పల్లకి మోయడానికి తగినవాడనుకుని భరతుడిని వాళ్ళు తీసుకొచ్చారట అధిపతి వద్దకి. "నువ్వు పల్లకి మోస్తావా?" అని అడిగాట. సరేనని తలూపాడు. ఇంతలో రహుగణుడు వచ్చి పల్లకీలో కూర్చున్నాడు. ముందు ఇద్దరు బోయలు, వెనక ఇద్దరు.
వారిలో ఒకడు భరతుడనమాట. భరతుడు తాను పల్లకీ మోస్తున్నప్పుడు నేల వంక చూస్తున్నాడు. ఎందుకు? తన కాళ్ళ కింద పడి ఏదైనా చచ్చిపోతుందేమో అని భయంతోటిట. అడుగులు అలా వేయడంతోటి పల్లకి మోయడం చేత కావట్లేదు. "ఎవర్రా పల్లకీని అలా మోస్తున్నారు? సరిగ్గా మోయండి" అంటూ బోయల్ని మందలించాడట రాజుగారు లోపల నుంచి. గజగజ వణికిపోయారు వాళ్ళు. ఏం చేశారు? "మహారాజా, ఇందులో మా తప్పేం లేదు. ఈరోజు కొత్త బోయి ఒకడు వచ్చాడు. అతనికి సరిగ్గా మోయడం చేత కావట్లేదు. అందుకని పల్లకీ ఊగుతోంది. క్షమించండి" అన్నట్ట. ఒక్కడు సరిగా మోయకపోయినా పల్లకి ఊగుతోందని గ్రహించాడు మహారాజు. లావుగా, పొడుగ్గా, దృఢంగా ఉన్న భరతుడిని చూసి హేళనగా రాజు ఇలా అన్నాడు. "ఏమిటి సోదరా, ఎంత కష్టపడుతున్నావా? అయ్యో! పల్లకి ఎంత దూరం మోసావు? చాలా కష్టపడ్డావు. పైగా ముసలివాడివి. సన్నగా పుల్లలాగా ఉన్నావు. పల్లకి ఏం మోస్తావులే. నీ తప్పేం లేదు. ఈ బోయిలకే పల్లకి మోయడం రాదు కదా! ఏమంటావు?" అంటూ ఎక్కసంగా మాట్లాడాడట. అది విని కూడా మౌనంగా ఊరుకున్నాడు భరతుడు. మరల పల్లకీ ఎత్తుకున్నాడు. దేహం మీద ఏ అభిమానం లేని భరతుడు రాజుగారి మాటలకి కొంచెం కూడా స్పందించలేదు. మౌనంగా నడుస్తున్నట్ట. కానీ తన పూర్వ పద్ధతిని వదిలిపెట్టలేదు. కింద చూస్తూ కాలి కింద ఏ కీటకము పడకుండా జాగ్రత్తగా అస్తవ్యస్తంగా అడుగులేస్తూ పల్లకీ మోస్తున్నాడు. ఈసారి పల్లకీ ఎక్కువగా ఊగిపోయిందట. పల్లకీలో ఉన్న రాజుగారికి కోపం వచ్చేసింది. రహుగణుడికి. ఓరి దుష్టుడా! నీకింకా బుద్ధి రాలేదా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా అసల? నువ్వసలు బతికే ఉన్నావా? లేక బతికి ఉండి శవంలా నడుస్తున్నావా? నేనెవరో తెలుసా? ఈ రాజ్యానికి రాజుని. నీకు ప్రభువుని. నా ఆజ్ఞను ధిక్కరించిన వాడివి యమధర్మరాజు మాదిరి కఠినంగా శిక్షిస్తానాగు. నిన్ను కూడా కఠినంగా శిక్షిస్తానాగు. అప్పుడు గాని దారిలోకి రావు అంటూ తమోగుణం కలిగిన వాడిన ఆ రాజు పరమ భాగవతోత్తముడు నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉన్న భరతుడిని నానా రకాలుగా దూషించేశాట. రహుగణుడు సామాన్యుడు కాడు. గొప్ప పండితుడు. శాస్త్రాలన్నీ చదువుకున్నాడు. కానీ రాజు అనే అహంకారం, మదం అతని కళ్ళని కప్పేసింది. ఎదుటివాడు ఎవరా అనే ఆలోచన అతని మనసులోకి రాలేదు. కోపంతో రగిలిపోతున్న రహుగణ మహారాజును చూసి అప్పటిదాకా మౌనంగా ఉన్న భరతుడు ఒక్కసారిగా నోరు తెరిచి ఇలా అన్నట్ట రాజుతోటి. "ఓ మహారాజా! నువ్వు పలికింది నిజం. ఏమాత్రం అసత్యం లేదు. నేనే ఈ దేహం అని నేననుకుంటే, నా శరీరానికి పల్లకి మోసే భారం ఎంత దూరం మొయ్యాలి అనే భావన ఉంటుంది. కానీ, నాకు ఈ దేహం మీద అభిమానం, మమకారం రెండూ లేవు. ఎల్లప్పుడూ నేను వేరు, ఈ దేహం వేరు అని అనుకుంటూ ఉన్నాను. నేను లావుగా, ఎత్తుగా, దృఢంగా ఉన్నానని నువ్వన్నావు. లావు, పొట్టి, పొడుగు, కృశించడం, ఆరోగ్యంగా ఉండడం, వ్యాధులు, కోరికలు, ఆశలు, తగువులు, విషయవాంఛలు, ముసలితనం, నిద్ర, కోపం, ఈ దేహం, నేను అనే అహంకారం, శోకము, మోహము ఇవన్నీ దేహం మీద అభిమానం కలవారికి పుడతాయి గానీ, నాకు కాదు. నాకు ఈ దేహం మీద ఎలాంటి అభిమానం లేదు. అహంకారమూ లేదు. కాబట్టి నా దేహం ఎలా ఉన్నా నేను పట్టించుకోను. రాజా, నేను బతికి ఉన్నా శవంలాగా మోస్తున్నానని అన్నావు గదా! నేనే కాదు, అందరూ బతికి ఉన్న శవాలే. ప్రతివాడు ప్రతి క్షణం చావుకు దగ్గరవుతూనే ఉంటాడు. ప్రతివాడు పుట్టుక, చావు 2 కలిసే ఉంటాయి. ఓ రాజా! నీవు నన్ను రాజాజ్ఞను ధిక్కరిస్తున్నావు అని అన్నావు. ఇక్కడ రాజు ఎవరు? సేవకుడెవరు? నీవు నీ దేహం మీద ఉన్న అభిమానంతో రాజని నువ్వనుకుంటున్నావు. నన్ను పల్లకీలో మోయమన్నావు. కానీ నేను నీ సేవకుడిని కాను. ఎందుకంటే నాకు దేహం మీద అభిమానం లేదు. నేను రాజు, వీడు సేవకుడు, వీడు నా పల్లకీ మోయాలి అనే లౌకిక భావన, ఆ లౌకిక భావనను ప్రాపంచిక వ్యవహారాల్లో ఉపయోగిస్తారు. నిజానికి అందరూ సమానమే. అందరి దేహాల్లో ఉన్న ఆత్మ ఒకటే. ఆత్మకు భేదబుద్ధి లేదు కదా! పోనీలే. నీవు నేను రాజును అని అనుకుంటున్నావు కాబట్టి, నీకేం సేవ చేయాలో చెప్పు చేస్తానన్నాడు. ఓ రాజా! ఇంకొక మాట కూడా అన్నావు. ఓరి నీవు పొగరుగా ఉన్నావు. నిన్ను నేను శిక్షిస్తాను. సక్రమైన దారిలో పెడతానని. అన్నావు కదా! నేను పిచ్చివాడిలాగా, జడుడిలాగా, అమాయకుడిలా కనిపిస్తున్నా నాకు బ్రహ్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారం కలిగాయి. నాకు దేహాభిమానం ఏమాత్రం లేదు. ఇంక నువ్వు నన్ను ఏం శిక్షిస్తావు? ఏ దారిలో పెడతావు? నీ దృష్టిలో నేను ఒక పొగరుబోతును, దుష్టుడును. అందుకని నన్ను శిక్షిస్తానంటున్నావు. కానీ నన్ను శిక్షించడం అంటే బాగా పిసికిన పిండిని ఇంకా ఇంకా పిసకడం లాంటిది. నీ శిక్షలు ఈ దేహానికి గాని, నాకు మాత్రం కాదు. నన్ను దండిస్తే నీకేం లాభం లేదు. శ్రమ తప్ప అన్నాడు భరతుడు. మరలా భరతుడు పల్లకీని ఎత్తుకున్నాడు. భరతుడి మాటలకి ఈ రహుగణ మహారాజు నిర్ఘాంతపోయాట. నోట మాట రాలేదు. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి చెందిపోయాడాయన.
ఆ రాజుకి తానేమిటో తెలిసొచ్చింది. "పల్లకీ ఆపండి" అని అరిచాడు. పల్లకీ ఆగింది. పల్లకీలో నుండి కిందకు దిగాడు. భరతుడి కాళ్ళ మీద పడిపోయాడట. సాష్టాంగ ప్రణామం చేశాడు. "నన్ను క్షమించండి. నేను తప్పు చేశానని" ప్రాధేయపడ్డాట. భరతుడు రహుగణ మహారాజుని పైకి లేవనెత్తి ఆయన మొహంలోకి ప్రసన్నంగా చూస్తున్నట్ట. అప్పుడు భరతుడితోటి ఆయన చేతులు జోడించి ఇలా అన్నాడు. ఎవరు? రహుగణ మహారాజు. ఏమని? "ఓ మహాత్మా! మారువేషంలో తిరుగుతున్న తమరు ఎవరు? మీ మెడలో యజ్ఞోపవీతం ఉంది. మీరు బ్రాహ్మణుడా? లేక అన్నీ వదిలిపెట్టిన అవధూతవా? తమరి ఎవరు? తమరి గురువెవరు? తమరి నివాసం ఏది? ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? మీరు నా క్షేమం గోరి నన్ను సరియైన మార్గంలో పెట్టడానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది నాకు. నేను కపిల మహర్షిని దర్శించడానికి కపిలాశ్రమానికి వెళ్తున్నాను. తమరు సాక్షాత్తు ఆ కపిల మహర్షి మాదిరిగా నాకు దర్శనం ఇచ్చారన్నాడు. అని, "ఓ మహాత్మా! నేను దేవేంద్రుని వజ్రాయుధానికి గాని, ఈశ్వరుని త్రిశూలానికి గాని, యముడి దండనకు గాని భయపడను. కానీ బ్రాహ్మణ దూషణకు మాత్రం భయపడిపోతాను. బ్రాహ్మణుల పట్ల చేసిన అపరాధాలకు భయపడతాను. తమరు సామాన్యులు కారు. తమరి విజ్ఞానం నివురుగప్పిన నిప్పు మాదిరిగా తమలో దాగి ఉంది. తమరు సర్వసంగ పరిత్యాగులు. దేహాభిమానాన్ని విడిచిపెట్టిన వారు, ఇంతటి విజ్ఞానవంతులు, మహిమ కలవారు అయి ఉండి కూడా ఇలా పిచ్చివాడి మాదిరిగా, జడుడి మాదిరిగా ఎందుకు తిరుగుతున్నారు? నాకవన్నీ మీ పలుకుల్లో ఒక అంతరార్థాన్ని కూడా వివరించి నన్ను కృతార్థుని చేయండి" అన్నట్ట. అంటూ తమరు యోగీశ్వరుడు, ఆత్మతత్వం బాగా తెలిసినవారు, మహారుషులకే గురువుగాదగినవారు, ఈ లోకంలో ఉన్న అజ్ఞానులను జ్ఞానభిక్ష పెట్టడానికి అవతరించిన పరమాత్మ లాగా ఉన్నారు. అందులో నాకేమీ సందేహం కనబడట్లేదు. నేను కపిల మహర్షిని దర్శనం చేసుకోవడానికి వెళుతుండగా తమరు సాక్షాత్తు ఆ కపిల మహర్షి వల్లే నాకు కనబడుతున్నారు. అలా అంటూ ఆయన ఇంకా ఏమంటున్నారట? "ఓ మహాత్మా! ఇందాక మీరన్నారే, నా పల్లకీ మోయడం వల్ల తమరికి ఎలాంటి శ్రమ కలగలేదని. పల్లకీ బరువు, దానిలో నేను కూర్చునున్నాను. అది ఇంకా బరువు కదా! మరి మీ శరీరానికి శ్రమ కలగలేదంటారేంటి మీరు? అలాగే తమరు మరొక మాట కూడా చెప్పారు. యజమాని, సేవకుడు అనే భేదబుద్ధి కేవలం వ్యవహారమునకే గాని నిజానికి లేవు అనన్నారు. మరి కుండతో నీళ్లు తీసుకుని వస్తాం గదా! కుండ నిజం కానప్పుడు, కేవలం వ్యావహారికం అయినప్పుడు, దానిలో నీళ్లు ఎలా తీసుకురాగలం? కుండే లేనప్పుడు నీళ్ళెలా వస్తాయి? కాబట్టి కళ్ళకు కనబడేది మన కళ్ళ ఎదురుగా జరిగే ఈ ప్రపంచ వ్యవహారాలన్నీ నిజమే అని నేనంటాను. అలాగే మనం పొయ్యి మీద గిన్నె పెట్టాం. ఆ గిన్నెలో నీరు పోసాం. ఆ నీటిలో బియ్యం వేసాం. గిన్నె కింద మంట పెట్టాం. ఆ మంటకు గిన్నె వేడెక్కుతుంది. గిన్నె వేడెక్కి అందులో నీరు వేడెక్కి అందులో బియ్యం ఉడుకుతున్నాయి. అలాగే ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు వీటితో చేసే కర్మలన్నీ అదే దేహంలో ఉన్న ఆత్మకు కూడా అంటుకోవాలి గదా! మరి తమరు దేహం వేరు, ఆత్మ వేరు అని ఎలా చెప్తున్నారు? అది ఎంతవరకు సత్యం? తమరు ఇంకొక మాట కూడా అన్నారు. రాజు, సేవకుడు ఈ సంబంధం నిజం కాదని చెప్పారు. సేవకులను దండించడం, పిసికిన పిండిని మరల పిసకడం అని అన్నారు. కానీ నేను రాజుని అన్న మాట సత్యం కాదా? నేను ప్రజలను పాలించడం, సన్మార్గులను కాపాడడం, దుర్మార్గులను శిక్షించడం కూడా నిజమే గదా! తప్పు చేసిన వారిని శిక్షించడం రాజధర్మం గదా! రాజు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి గదా! రాజుకు సేవకులు సేవ చేయడం ధర్మం గదా! సేవకులు వారి పని వారు చెయ్యాలి గదా! ఇదంతా నిజం కాదు అని ఎలా అనగలరు మీరు? రాజుగా నా ధర్మం నేను చేస్తున్నాను. అంతేకాదు, నేను నిత్యం భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాను. భగవంతుణ్ణి ఆరాధించడం ప్రతి వ్యక్తి స్వధర్మం. ఆ ధర్మాన్నే నేను పాటిస్తున్నా. ఆ ధర్మాన్ని పాటిస్తే సమస్త పాపములు నివృత్తవుతాయి. ఓ మహానుభావా! తమరు చెప్పిన విషయాలు నాకసలు సరిగా అర్థమే కాలేదు. నా సందేహాలు తమ ముందు ఉంచాను నేను. అదీ కాకుండా తమరు ఎవరో తెలియకుండా నేను రాజు అనే గర్వంతోటి, మదంతోటి తమని ఒక సాధారణ సేవకునిగా భావించి తోలనాడాను. నా మీద కృపాదృష్టి పెట్టి నన్ను క్షమించగలరు. తమరు ఈ ప్రపంచంలో సమస్త ప్రజల హితం కోరేవారు. తమరికి దేహాభిమానం లేదు. అందుకే నేను ఎన్ని మాటలన్నా తమరు కోపగించుకోవట్లేదు. కానీ తమలాంటి వారిని అవమానించినందుకు సాక్షాత్తు పరమశివుళ్లాంటి శక్తిమంతుడైన పాపంను మూటకట్టుకోక తప్పదు. ఇంక నేనెంత అంటూ ఆయన ముందు వినయంగా అన్నట్ట. రహగుణ మహారాజు పలికిన మాటలన్నీ సావధానంగా విన్న భరతుడు ఆ మహారాజుతోటి ఇలా అన్నాడు. ఏమని? "ఓ మహారాజా! నీకు అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. నిజానికి నీకు తత్వజ్ఞానం గురించి ఏమీ తెలీదు. ఎందుకంటే తత్వజ్ఞానం తెలిసిన వారు తత్వంని లోక వ్యవహారాలకి కలిపి చెప్పరెప్పుడు. తత్వం వేరు, లౌకిక వ్యవహారాలు వేరు. అలాగే నేను చెప్పిన ఆత్మతత్వం వేరు, నీవు చెప్పిన యజమాని, సేవకుడు అన్న పోలిక వేరు.
బాగా తెలిసిన వారు తత్వ విచారం చేసేటప్పుడు ఇటువంటి లౌకిక విషయాల్ని ఒప్పుకోరు. ఓ రాజా! ఈ లోకంలో గృహము, భార్య, పుత్రులు, సంపదలు, రాజు, సేవకులు అన్నీ సంబంధాలుగా ఉంటాయి. ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవారు వేదంలో చెప్పబడిన యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. వేదాలు వల్లెవేస్తూ ఉంటారు. కానీ ఆ వేదములలో కూడా రాగద్వేషాలు లేని ఆత్మతత్వం పూర్తిగా నిశ్చయంగా వెల్లడి కాదనమాట. ఓ మహారాజా! మీరు సాధారణ మానవులు ఈ యజ్ఞములు, యాగాలు, పూజలు, వ్రతాలు ఎందుకు చేస్తున్నారు? కొందరు సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేస్తారు. మరికొందరు స్వర్గ సుఖాల కొరకు యజ్ఞాలు చేస్తారు. మరికొందరు సంపదలు కలగాలని చేస్తారు. మరికొందరు రాజ్య విస్తరణ కోసం చేస్తారు. అవునా? అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగం ఇవన్నీ చేస్తుంటారా? వీటి వలన ఫలితాలను కూడా పొందుతుంటారు. కానీ ఈ ఫలితాలన్నీ స్వప్నంలో కలిగే సుఖాలు మాదిరిగా నిజాలు కావు అని గ్రహించలేరు. ఇటువంటి వారికి ఎన్ని ఉపనిషత్ వాక్యాలు చెప్తే ఆత్మతత్వం బోధపడుతుంది. ఓ రాజా! పురుషుని మనస్సు సత్వ, రజస్, తమో గుణాలకు లోబడి ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు కదా! ఆ మనస్సుంది చూసావో అది ఎవరి మాట వినదు. స్వతంత్రంగా తనకు తోచినట్టుగా పనులు చేస్తుంది. ఆ పనుల వల్ల పుణ్యం గాని, పాపం గాని, కాస్త పుణ్యం, కాస్త పాపం గాని అంటే మిశ్రమ ఫలితం గాని లభిస్తూ ఉంటుందనమాట. ఈ ఫలితాలను అనుభవించి తీరాల్సిందే. దాన్ని ఎవరూ ఆపలేరు. ఈ దేహంతో చేసే పుణ్యకార్యాలు, పాపకార్యాలు వల్ల పుట్టే వాసనలతోటి ఈ మనసు నిండిపోతుంది. పైగా ఈ మనస్సు కామము, క్రోధము మొదలైన వికారాల చేత, సత్వ, రజస్, తమో గుణాల చేత నిరంతరము చలిస్తూ ఉంటుంది. స్థిరంగా ఉండదు. వీటి ఫలితంగా ఆ మనస్సు వాసనలను మోసుకుంటూ జీవుడితో కూడా వివిధ దేహాల్లో ప్రవేశించి వివిధ రూపాలతోటి, పేర్లతోటి ప్రకటింపబడుతూ ఉంటుంది. ఈ దేహధారణ వల్లనే జీవుడు ఉన్నత స్థితికి చేరుకోవడానికి గాని, అధోగతి పాలవడానికి గాని జరుగుతూ ఉంటుంది. ఈ మనస్సు దేహంలో ఉన్న జీవున్ని గట్టిగా ఆవరించి ఉంటుందన్నమాట. ఈ జీవుడి మనస్సు సంసారంలో పడేలాగా చేస్తుంది. దానివలన జీవుడు సుఖదుఖాలు, లోభ, మోహం, పాపం, పుణ్యం మొదలైన ఫలాలన్నిటినీ అనుభవిస్తుంది. మనస్సు జీవుని ఆవరించి ఉన్నంత వరకు లోక వ్యవహారాలు, సంసార బంధాలు తప్పవు. కాబట్టి ఈ జీవుడు గొప్ప జన్మలు ఎత్తడానికి గాని, నీచ జన్మలు ఎత్తడానికి గాని మనస్సే కారణం అని మన పండితులు చెప్తూ ఉంటారు. రాజా! మనస్సు విషయ వాంఛల యందు ఆసక్తి చూపిస్తే ఎన్నో కష్టాలకు కారణమవుతుంది. కానీ విషయ వాంఛల యందు ఆసక్తి లేకపోవడం మోక్షానికి ద్వారం. మనస్సు సత్వరజస్తమో గుణాలతో చేరి రకరకాల పనులు చేయిస్తుంది. అలా చేయకుండా ఉండాలి అంటే ఏ వికారం లేకుండా ఉండాలి. మానవునికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అహంకారము మొత్తం 11. వీటితో మనస్సు పనులు చేస్తూ ఉంటుంది. శబ్ద, రూప, గంధ, రస, స్పర్శలు ఇవి 5 జ్ఞానేంద్రియాలు చేసే పనులు. అలాగే కర్మేంద్రియాలు నడవడం, పనులు చేయడం లాంటి పనులు చేస్తుంటాయి. ఈ దేహం నాది, ఈ ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు అనేది అహంకారం చేసే పని. ఈ 11 వృత్తులతోటి సంబంధం పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటుంది మనసు. ఓ రాజా! ఇంకా వివరంగా చెప్తా విను. శబ్ద, రస, రూప, గంధాదులు జ్ఞానేంద్రియాలకు విషయాలు. అలాగే నడవడం, పనులు చేయడం, విసర్జించడం మొదలైనవి కర్మేంద్రియాలకు పనులు. నేను, నాది అనేది అహంకారానికి పని. ఓ రాజా! ఇప్పుడు చెప్పానే ఈ 11 వృత్తులకు ఆశ్రయం ఇచ్చేదే ఈ దేహం. ఈ దేహం 12వ వృత్తి అని పండితులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే 11వ వృత్తి అయిన అహంకారంతోనే నేను, నాది, ఈ దేహం నాది, నేనే ఈ దేహం అనే భావం కలుగుతుంది. అందువల్ల దేహాన్నే 12వ వృత్తి అని కూడా అనేశారు. మానవుడు బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ద్రవ్యము, స్వభావము, ఆశయము, కర్మము, కాలము వీటికి లోబడి చెప్పిన 11 వృత్తులతోటి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ద్రవ్య స్వభావం మొదలగునవి ఈ 11 వృత్తులతో కలిసి వికారం చెందుతాయి. ఆ వికారంలో మొదట 1, తరువాత 10, తరువాత 100, 1000, 1,00,000 ఇలా పెరిగిపోతూ ఉంటాయి. ఇదంతా కూడాను దేహం లోపల ఆత్మ ఉండబట్టే జరుగుతుంది. ఈ ఆత్మ లేకపోతే ఇవన్నీ జరిగే అవకాశమే లేదు. పైన చెప్పిన విధంగా మనసుకు అనేక వికారాలుంటాయి. అవి ఈనాటివి ఈ జన్మలో మాత్రమే కావు. జన్మ జన్మల నుండి ఉన్న వికారాలవి. మనస్సు వెంట వస్తూ ఉంటాయి ఆ వికారాలు. ఆ వికారాలు
మానవునికి మెలకువగా ఉన్నప్పుడు, కలలు కంటున్నప్పుడు అనుభవంలోకి వస్తుంటాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనబడవు. సాధారణంగా మానవుడు ఇవన్నీ నిజము అనుకుని అనుభవిస్తూ, దుఃఖాలను, సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆత్మతత్వం తెలుసుకున్న జీవుడు కేవలం దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. పరమాత్మ ఆత్మస్వరూపుడై అన్ని ప్రాణులలో వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. ఈ జగత్తుకు కారణం అతడే. విశ్వంలో సకల భూతములకు ఆయనే నివాసం. అందుకే ఆయననే వాసుదేవుడన్నారు. వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగతత్రయం. సర్వభూత నివాసోపి వాసుదేవ నమోస్తుతే అని సంధ్యావందనంలో మనం చెప్పుకుంటూ ఉంటాం గదా! ఆ వాసుదేవుడే తన మాయ ద్వారా ఈ జీవుల్ని నియంత్రిస్తూ ఉంటాడు. ఆఖరి మాటగా చెప్తున్నాను. ఈ మనస్సు జీవునికి ప్రబలమైన శత్రువు. అత్యంత బలమైనది. దీనిదేముందిలే అని నిర్లక్ష్యం చేస్తే అది జీవున్ని అధఃపాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. జీవుని అసలు రూపాన్ని కప్పేస్తుంది. వికృతంగా చేసేస్తుంది. ఈ మనస్సుని జయించే మార్గం ఒక్కటే ఉంది. అదే గురువు పాదాల్ని ఆశ్రయించడం. ఆత్మతత్వం తెలుసుకోవడం. నీవు కూడా గురువు పాదాల్ని ఆశ్రయించి ఈ సంసార బంధాల నుండి విముక్తుడు కా అంటూ రహుగణుడికి ఆత్మతత్వాన్ని బోధించాడు. ఎవరు? మన భరతుడనమాట. ఈ రకంగా భరతుడి కథ మన ఇందులో భాగవతంలో చెప్పుకోవడం జరిగింది. ఈ భరతుడితోటే మనకి బోలెడంత తత్వజ్ఞానాన్ని మనలాగే ఈ రహుగుణుడు కూడా గ్రహించాడనమాట. నెక్స్ట్ కథలో ఏమవుతుందో మరొక ఎపిసోడ్‌లో కలుసుకున్నప్పుడు చెప్తాం. అంతవరకు సెలవు.